హాయ్, గుడ్ మార్నింగ్. మనకి చాలా రోగాలు గాలిని బాగా పీలిస్తే తగ్గుతాయనే విషయం మీకు తెలుసా? నిజం. గాలిని మనం ఒక క్రమబద్ధంగా బాగా పీలిస్తే చాలా రోగాల్ని మనం తగ్గించవచ్చు. ఇది ప్రూవ్డ్ అనమాట. నేను చెప్పింది ఏంటంటే ప్రూవ్డ్. ఇప్పుడు కదండి, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి మన యోగ శాస్త్రంలో మనకు చెప్పబడి ఉంది. ఏంటంటే ఒక క్రమబద్ధంగా మన గాలిని బాగా బాడీలోకి తీసుకొని వదులుతూ ఉంటే దాని ద్వారా మన బాడీలో ఉన్న ఎన్నో రోగాలను తీసేయచ్చు. మన నరాల యొక్క వ్యవస్థని బాగా ఉంచుకోవచ్చు. అంటే ఇంటర్నల్ డిసీజ్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో దీనికి వాళ్ళు ఏం చెప్పారంటే, మన యోగా శాస్త్రంలో అష్టాంగ యోగా లోపల ఒక అంగమే ఏంటంటే ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని ఎవరైతే రోజు బాగా చేస్తారో, అంటే రోజు కంపల్సరీ ఒక విధిగా పెట్టుకొని రోజు కొద్దిసేపు మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మీ బాడీకి కావాల్సిన మంచి ఆక్సిజన్ కావాలి. మీరే చూడండి, అన్నం తినకపోతే కొన్ని రోజులు ఏమైనా బ్రతుకుతాం, వాటర్ తాగకపోతే కొన్ని రోజులు బ్రతుకుతాం అంతే. బట్ శ్వాస లేకపోతే, గాలిని పీల్చుకోకపోతే ఎన్ని రోజులు బ్రతుకుతారు? కొన్ని నిమిషాలు కూడా కాదు, అవునా కదా? సో ఇలాంటిదంటే అంత ఇంపార్టెంట్, ముఖ్యమైనది మనకు ఏంటి అంటే ఆక్సిజన్, గాలి. సో ఈ గాలిని తీసుకునే పద్ధతిని మనం క్రమంగా మంచిగా తీసుకోగలిగి మంచిగా వదలగలిగితే చాలా రోగాలకి చెక్ పెట్టవచ్చు. దీన్నే యోగా శాస్త్రంలో ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామంలో చాలా రకాలు ఉన్నాయి. ఈ ప్రాణాయామాన్ని మనం రోజు అందరికీ అందుబాటులో ఉన్నది ఏంటంటే అనులోమ విలోమ ప్రాణాయామం. సో న్యాచురల్గా లెఫ్ట్ నాస్ట్రిల్ని తీసుకొని రైట్ నుంచి వదలడం, రైట్ నుంచి తీసుకొని లెఫ్ట్ నుంచి వదలడం, క్రమబద్ధంగా రిలాక్స్గా మెల్లగా చేస్తూ ఉంటే మనం ఏమంటే చాలా రోగాలకి చెక్ పెట్టవచ్చు. ఈ విషయం చాలామంది తెలియదు. టాబ్లెట్స్ అని చెప్పేసి ఇంకా వేరే అని చెప్పేసి అన్నిటికి వెళ్తూ ఉంటారు. మనం దీన్ని కనుక బాగా చేయగలిగితే మంచి ఆక్సిజన్ బాడీకి ప్రాపర్గా సప్లై అవుతుంది, లంగ్స్లోకి మంచి ఆక్సిజన్ వెళ్తుంది. అక్కడ నుంచి ఎంటైర్ బాడీకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా రీచ్ అవుతాయి. దాని ద్వారా మనం రోగాలకి చెక్ పెట్టవచ్చు. థ్యాంక్ యూ. ఇది యూజ్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను. సో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.